బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో జరిగిన దొంగల భీభత్సానికి సంబంధించి కోవలికుంట్లలోని మెయిన్ బజార్లో ఉన్న పెండకంటి ఆంజనేయులు జ్యువెలరీ షాప్లోకి భారీ చోరీ చేశారు దొంగలు. దుకాణంలో ఉన్న 6 కిలోల బంగారంతో పాటు 15 లక్షలు ఎత్తికెళ్లినట్లు షాప్ యజమాని ఫిర్యాదు చేశారు. ప్రముఖ వాణిజ్య సముదాయం కావడం, నిత్యం పోలీస్ పహారాలో ఉన్నప్పటికీ భారీ చోరీ జరగడం జిల్లాలో కలకలం రేపుతోంది. 6 కిలోల బంగారం, 15 లక్షల నగదు ఎత్తికెళ్లినట్లు షాపు యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదులో తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు. కోవెలకుంట్లలోని మెయిన్ బజార్లో ఉన్న పెండకంటి ఆంజనేయులు ఇంట్లో చోరీ చేశారు. దాదాపు 15 లక్షల నగదు, 6 కిలోల బంగారంతో పాటు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ వాణిజ్య సముదాయం కావడం, నిత్యం పోలీస్ పహారా ఉన్నప్పటికీ కూడా దొంగలు ఈ రకంగా భీభత్సం సృష్టించడం జిల్లాలో కలకలం రేపుతోంది. కోవెలకుంట్లలో ఈ ఘటన జరిగింది. మా కర్నూలు ప్రతినిధి చంద్రశేఖర్ ని కాంటాక్ట్ చేద్దాం. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, భారీ మొత్తంలో చోరీ కనపడుతోంది. 15 లక్షల నగదు, 6 కిలోల బంగారం అంటే భారీ మొత్తమైనటువంటి భీభత్సం. ఎట్లా జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? 15 లక్షల క్యాష్ అసలు షాప్ లో ఎందుకు పెట్టాడు అతను? చక్రి, కర్నూలు జిల్లా చరిత్రలోనే ఇది భారీ చోరీగా చెప్పవచ్చు. ఇది ప్రధానంగా కోవెలకుంట్లలో బంగారం దుకాణంలో ఈ 15 లక్షల నగదు, 6 కిలోల బంగారు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ కు కేవలం కూతవేటు దూరంలోనే ఈ వాణిజ్య సముదాయం ఉంది. అక్కడ మొత్తం బంగారం షాపులే ఉంటాయి. ప్రస్తుతం ఇది పెండేకంటి ఆంజనేయులు బంగారం దుకాణంలోనే ఈ చోరీ జరిగింది. అయితే ఈ షాప్ యజమాని బంగారం హోల్సేల్ వ్యాపారం చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. తెల్లవారుజామున ప్రాంతంలో పక్కా షాపు యజమానులు దీన్ని గుర్తించి, అంటే షాప్ తాళాలు తొలగించి ఉండడంతో దాన్ని గుర్తించి షాప్ యజమానికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం అక్కడ చోరీ ఎలా జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. అయితే షాపులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ షాపులో బయట మాత్రం సీసీ కెమెరాలు లేవు. ప్రస్తుతం ఆ చోరీ ఎలా జరిగిండొచ్చు అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కొద్దిసేపట్లోనే కర్నూలు నుంచి పోలీసు జాగిలాలు కూడా కోవెలకుంట్లకు చేరుకున్నాయి. అయితే ఈ ఘటన, ఇది మొత్తం వాణిజ్య సముదాయం అంతా అక్కడే ఉంటుంది. దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఘటన జరగడం అనేది సంచలనంగా చెప్పుకోవచ్చు. వ్యాపార వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం బంగారు దుకాణాలన్నీ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉన్నప్పటికీ జరగడం చెప్పుకోదగ్గ విషయం. అయితే 15 లక్షల నగదు, 6 కిలోల బంగారం షాప్ లో ఎందుకు ఉంచారనుకునేది ప్రధాన చర్చనీయాంశం ఇక్కడ. అంటే అతను హోల్సేల్ వ్యాపారి కాబట్టి అంత బంగారం ఉంచుకునే అవకాశం ఉంటుంది. బంగారం ఉంచవచ్చు, కానీ 15 లక్షల క్యాష్ అనేది సాధారణంగా ఏ వ్యాపారి షాపుల్లో పెట్టేసి వదిలేసి వెళ్ళిన సందర్భాలు ఉండవు. సాధారణంగా బంగారం వ్యాపారులు బంగారాన్ని అలాగే నగదును కూడా రాత్రి షాప్ మూసేసే టైంలో ఇంటికి తీసుకెళ్లడం అనేది రివాజ్ గా ఉంటుంది. అయితే ఇతను హోల్సేల్ వ్యాపారం కావడంతో బహుశా అంత పెద్ద ఎత్తున బంగారం షాప్ లో ఉండొచ్చు. అయితే 15 లక్షలు షాప్ లో ఎందుకు ఉంచారనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అయితే యజమాని చెబుతున్న దాని ప్రకారం అయితే 6 కిలోల బంగారం, 15 లక్షల నగదు చోరీకి గురైనట్టు చెబుతున్నారు. దీనిపై పోలీసులు సమీక్షిస్తున్నారు. పోలీస్ జాగిలాలు అక్కడికి కొద్దిసేపట్లో చేరుకోనున్నాయి. సీసీ ఫుటేజ్ చూస్తే అసలు దొంగలు ఏం చేశారు, ఎంత పోయిందనే విషయం కూడా బయటికి తెలిసే అవకాశం ఉంది. చక్రి, ఇది జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. చక్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. బయట సీసీ కెమెరాలు లేవు, షాప్ లో మాత్రం ఉన్నాయి. ఆ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించి జాగిలాల ద్వారా వాటి ఆచూకీ తెలుసుకునే అవకాశం కనపడుతుంది. ఏదేమైనా ఈవినింగ్ లో పోయి దీనిపై క్లారిటీ వస్తుంది.